ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 3 వన్‌డే సిరీస్‌ల మ్యాచ్ కూడా పూర్తిగా చేజారిపోయింది. ఐర్లాండ్‌తో సిరీస్, టీ20 సిరీస్, ఇప్పుడు వన్‌డే సిరీస్ ఇంగ్లాండ్‌తో. 3 పూర్తిగా చేజారిపోవడంతో భారత జట్టు ఇప్పుడు ఎంత కష్టంలో ఉందో అర్థమవుతుంది. అయితే గౌతమ్ గంభీర్ అయితే రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వమని చెప్తున్నాడు కానీ, యువ ఆటగాళ్ళని దారిలో ఎలా పెట్టాలో మాత్రం మర్చిపోతున్నాడు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కనుక మనం చూసినట్టయితే చాలా అద్భుతంగా ఆడేసింది. ముఖ్యంగా చివరి 3 ఓవర్‌లో దాదాపుగా 60 పరుగులు వచ్చేసాయి. ఇక దీనిపైన శుభ్మన్ గిల్ స్పందిస్తూ ఏమన్నాడంటే, "నా అభిప్రాయం ప్రకారం 45 ఓవర్ వరకు మేము మ్యాచ్‌లోనే బాగానే ఉన్నాం. కానీ చివరి 3 ఓవర్‌లలో చాలా ఎక్కువగా పరుగులు ఇచ్చేసాం. దాదాపుగా 60 పరుగులు ఇచ్చామనుకుంటా. అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది. అయితే ఖచ్చితంగా 40 ఓవర్లు పూర్తయ్యే సమయానికి మా చేతుల్లో వికెట్లు ఉంటే మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఉండేవి. అయితే అదే సమయంలో మ్యాచ్‌లో చాలా వెనకబడిపోవాలని కూడా ఏం లేదు. అందుకే పవర్ ప్లే తర్వాత పరుగులను నెమ్మదిగా కూడబెట్టుకుంటూ రన్ రేట్ 6-6.5 మధ్యలో ఉంచాలని ప్రయత్నించాం. అలా కొనసాగిస్తూ చివరి 10 ఓవర్లలో 100-110 పరుగులు చేస్తే ఏదన్నా జరగొచ్చని అనుకున్నాం. అయితే నిజం చెప్పాలి అంటే మేము బౌలింగ్‌లో అస్సలు రాణించలేకపోయాం. మా మ్యాచ్ విన్నర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండుంటే బావుండేది. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సీరీస్‌లో ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే భారీగా పరుగులు చేసుకున్నారు. ఏకంగా 60కు పైగా పరుగులు కేవలం 3 ఓవర్‌ల్లో ఇచ్చారు అంటే బౌలింగ్ యూనిట్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్నూర్ బరార్ అస్సలంటే అస్సలు తన ప్రభావం చూపించలేకపోయాడు. పూర్తిగా బౌలింగ్‌లో తడబడిపోయాడు. అతని కారణంగా గెలిచే మ్యాచ్‌లో ఓడామా అంటే నేను యెస్ అనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఎక్కువగా మేము అంటే పవర్ ప్లేలో చాలా ఎక్కువగా ఆఫ్ లెంత్ బంతులు వేశాం. దాన్ని ప్రత్యర్థి ఓపెనర్లు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. పవర్ ప్లే తర్వాత కూడా వాళ్ళు ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇక చివరి ఓవర్‌లో భారీగా పరుగులు చేయడంతో పూర్తిగా వాళ్ళ వశం అయిపోయింది. అయితే ఇక రోహిత్, కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచానికి వివిధ దేశాల్లో భారత జట్టు తరఫున సేవలందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రోహిత్ భయ్య చేసిన బ్యాటింగ్ నిజంగా అద్భుతం. ఆయన చేసిన 140 పరుగులు అసాధారణం. చివర్లో పిచ్ కొంచెం నెమ్మదిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడటం సులభం కాదు. అయినప్పటికీ కూడా రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం కలిగించింది. అమోఘమైన అనుభూతినిచ్చింది. ఇది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అంటూ ముగించాడు.